ఒక యూనివర్స్ డ్రాగన్స్‌తో టెలివిజన్ ప్రపంచాన్ని శాసించింది. మరో ఫ్రాంచైజ్ సముద్రాలలో కోట్లాది ఆడియన్స్‌ని సాహసయాత్రకు తీసుకెళ్ళింది. ఇంకో యూనివర్స్ సూపర్ హీరోస్ ఎరాకి పునాది వేసింది. పైరేట్స్, మ్యూటెంట్స్, విజార్డ్స్, మాన్స్టర్స్, టాయ్స్, జాంబీస్, ఏలియన్స్ ఇలా హాలీవుడ్ చరిత్రలో ఎన్నో గొప్ప యూనివర్సెస్ మరియు ఫ్రాంచైజ్‌లొచ్చాయి. కొన్ని బాక్స్ ఆఫీస్ రికార్డ్స్‌ని బద్దలు కొట్టాయి. కొన్ని జనరేషన్స్ బాల్యాన్ని మధుర జ్ఞాపకాలతో నింపేశాయి. మరికొన్ని సినిమా హిస్టరీని శాశ్వతంగా మార్చేశాయి. కానీ పాపులారిటీ, లెగసీ, ఫ్యాన్ బేస్, కల్చరల్ ఇంపాక్ట్ మరియు ఓవరాల్ ఇన్‌ఫ్లూయెన్స్ పరంగా చూస్తే వీటిలో అసలైన కింగ్ ఎవరు? ఈరోజు హాలీవుడ్‌లోని టాప్ 20 అండర్ రేటెడ్ అండ్ బిగ్గెస్ట్ యూనివర్సెస్ మరియు ఫ్రాంచైజ్‌ని ర్యాంక్ చేయబోతున్నాం. ఆల్రెడీ పార్ట్ 1 వీడియో మన ఛానల్‌లో ఉంది. ఆ వీడియోకి కొంతవరకు రీచ్ బానే వచ్చింది. అయితే కామెంట్స్‌లో చాలామంది నన్ను అడిగిన క్వెషన్ ఏంటి అంటే, ఇవే కాదు ఇంకా చాలా ఫ్రాంచైజ్‌లు హాలీవుడ్‌లో ఉన్నాయి. వాటి గురించి ఎందుకు నువ్వు చెప్పడం లేదు అని కామెంట్ చేశారు. అందుకే మిగిలిన వాళ్ళ కోసము ఈ ఫ్రాంచైజ్ గురించి చెప్పడానికి ఈ వీడియో చేస్తున్నా. ఇంకా ఈ వీడియోని మనము స్టార్ట్ చేద్దాం. నెంబర్ 20 వాన్ హెల్సింగ్ యూనివర్స్ కలెక్షన్ $300 మిలియన్. వాన్ హెల్సింగ్ ఫ్రాంచైజ్ గోతిక్ హర్రర్ ఆడియన్స్కు బాగా నచ్చినప్పటికీ మూవీస్ సంఖ్య చాలా తక్కువగా ఉండడము మరియు సినిమాటిక్ యూనివర్స్గా పెద్దగా ఎక్స్పాండ్ కాకపోవడం వల్ల ఈ లిస్ట్లో నెంబర్ 20 వద్ద అయితే నిలిచింది. అయినప్పటికీ డ్రాకుల్లా, వేర్ వుల్ఫ్, ఫ్రాంకెన్‌స్టైన్ వంటి క్లాసిక్ మాన్స్టర్స్ని ఒకే ప్రపంచంలో చూపించడం ఈ ఫ్రాంచైజ్కి ప్రత్యేక గుర్తింపునైతే తీసుకొచ్చింది. మాన్స్టర్ హంటింగ్ కాన్సెప్ట్ని పెద్ద స్కేల్లో చూపించిన ఫ్రాంచైజ్లో వాన్ హెల్సింగ్ కూడా ఒకటి. హర్రర్ మరియు యాక్షన్ని కలిపిన విధానం ఆడియన్స్కి ఇప్పటికీ ఆకట్టుకునే ఉంటుంది. గ్యాబ్రియల్ వాన్ హెల్సింగ్ అనే లెజెండరీ మాన్స్టర్ హంటర్ డ్రాకుల్లా మరియు ఇతర భయంకరమైన జీవులతో పోరాడే కథ ఈ యూనివర్స్కి పునాది. ప్రపంచాన్ని చీకటి శక్తుల నుండి రక్షించేందుకు వాన్ హెల్సింగ్ చేసే పోరాటమే ఈ ఫ్రాంచైజ్ యొక్క ప్రధాన ఆకర్షణ. నెంబర్ 19 హెల్బాయ్ యూనివర్స్ కలెక్షన్ $500 మిలియన్. హెల్బాయ్ మూవీస్ కల్ట్ ఫ్యాన్ బేస్ని సంపాదించినప్పటికీ బాక్స్ ఆఫీస్ పరంగా పెద్ద విజయాలు సాధించలేకపోయాయి. కానీ క్యారెక్టర్ పాపులారిటీ మరియు కామిక్ లెగసీ కారణంగా ఈ లిస్ట్లో నెంబర్ 19 స్థానాన్ని దక్కించుకుంది. హెల్బాయ్ క్యారెక్టర్ కామిక్ బుక్ అభిమానుల్లో ఇప్పటికీ ఎంతో ప్రాచుర్యం పొందింది. సూపర్ న్యాచురల్ యాక్షన్ మరియు డార్క్ ఫ్యాంటసీ ఎలిమెంట్స్ ఈ ఫ్రాంచైజ్కి ప్రత్యేకమైన ఐడెంటిటీని ఇచ్చాయి. హెల్బాయ్ ఒక డీమన్ అయినప్పటికీ అతను మానవాళిని రక్షించే హీరోగా చేంజ్ అవుతాడు. పారానార్మల్ థ్రెట్స్, మాన్స్టర్స్ మరియు సూపర్ న్యాచురల్ క్రియేచర్స్తో పోరాడే హెల్బాయ్ అడ్వెంచర్స్ ఈ యూనివర్స్ యొక్క ప్రధాన కథ. నెంబర్ 18 పసిఫిక్ రిమ్ యూనివర్స్ కలెక్షన్ $700 మిలియన్. జైంట్ రోబోట్స్ మరియు జైంట్ మాన్స్టర్స్ మధ్య జరిగే బ్యాటిల్స్ వల్ల పసిఫిక్ రిమ్ వరల్డ్ వైడ్గా ఆడియన్స్ని సంపాదించుకుంది. అయితే మూవీస్ సంఖ్య తక్కువగా ఉండడం మరియు ఫ్రాంచైజ్ యొక్క ఎక్స్పాన్షన్ పరిమితంగా ఉండడం వల్ల ఇది నెంబర్ 18 వద్ద అయితే నిలిచింది. జేగర్స్ మరియు కైజుల మధ్య జరిగే ఈ ఎపిక్ క్లాషెస్ ఈ ఫ్రాంచైజ్కి ప్రధాన బలం. విజువల్ స్పెక్టాకిల్ పరంగా పసిఫిక్ రింగ్ ఇప్పటికీ ఆడియన్స్ని ఆకట్టుకుంటుంది. కైజు అనే భారీ మాన్స్టర్స్ సముద్రంలోని డైమెన్షనల్ పోర్టల్ ద్వారా భూమిపైకి వస్తాయి. వాటిని ఎదుర్కొనేందుకు మనుషులు జేగర్స్ అనే జైంట్ రాబర్స్ని బిల్డ్ చేస్తారు. హ్యుమానిటీ సర్వైవల్ కోసం జరిగే ఈ యుద్ధమే పసిఫిక్ రిమ్ యొక్క యూనివర్స్. నెంబర్ 17 అండర్ వరల్డ్ యూనివర్స్ కలెక్షన్ $800 మిలియన్. వ్యాంపర్స్ మరియు వేర్వుల్ఫ్స్ మధ్య సెంచరీస్ పాటు సాగిన యుద్ధాన్ని చూపించిన అండర్ వరల్డ్ హర్రర్ యాక్షన్ అభిమానులకు ఎంతో నచ్చింది. స్ట్రాంగ్ ఫ్యాన్ బేస్ ఉన్నప్పటికీ మెయిన్ స్ట్రీమ్ పాపులారిటీ పరంగా ఇతర ఫ్రాంచైజ్ కంటే వెనకబడింది. సెలెన్ క్యారెక్టర్ ఈ ఫ్రాంచైజ్కి పెద్ద స్ట్రెంత్గా నిలిచింది. గోతిక్ అట్మాస్ఫియర్ మరియు డార్క్ యాక్షన్ యూనివర్స్కి ప్రత్యేక గుర్తింపునైతే తీసుకొచ్చాయి. వ్యాంపర్స్ మరియు లైకెన్స్ అనే వేర్వుల్ఫ్స్ మధ్య పురాతన యుద్ధం కొనసాగుతూనే ఉంటుంది. సెలెనా అనే వ్యాంపైర్ వారియర్ ఈ యుద్ధం వెనక దాగి ఉన్న రహస్యాలను తెలుసుకుంటూ ప్రపంచ భవిష్యత్తును మార్చే సంఘటనలో భాగమవుతుంది. నెంబర్ 16 ఈవిల్ డెడ్ యూనివర్స్ కలెక్షన్ $900 మిలియన్. హర్రర్ జోనర్లో కల్ట్ క్లాసిక్గా నిలిచిన ఈవిల్ డెడ్ డెకేడ్స్గా ఆడియన్స్ను అలరిస్తూనే ఉంది. యాష్ విలియమ్స్ క్యారెక్టర్ మరియు యూనిక్ హర్రర్ కామెడీ స్టైల్ ఈ ఫ్రాంచైజ్ని ప్రత్యేకంగా నిలబెట్టాయి. అయితే ఓవరాల్ కమర్షియల్ ఇంపాక్ట్ పరంగా ఇది నెంబర్ 16 వద్ద నిలిచింది. చైన్సా, నెక్రోనామికన్, డెడ్ లైట్స్ వంటి అంశాలు హర్రర్ అభిమానులకు బాగా పరిచయం.
హర్రర్ మరియు కామెడీని ఇంత వినూత్నంగా కలిపిన ఫ్రాంచైజీలో ఇది ఒకటి. నెక్రోనామికన్ అనే శపించబడిన పుస్తకం వల్ల భయంకరమైన డెడ్ లైట్స్ ప్రపంచంలోకి వస్తాయి. వాటిని ఎదుర్కొంటూ యాష్ విలియమ్స్ చేసే పోరాటమే ఈవిల్ డెడ్ యూనివర్స్ యొక్క ప్రధాన కథ. నెంబర్ 15 రీచర్ యూనివర్స్. ఎస్టిమేటెడ్ రెవెన్యూ $1 బిలియన్ ప్లస్. రీచర్ థియేట్రికల్ ఫ్రాంచైజ్ కాకపోయినా బుక్స్, మూవీస్ మరియు స్ట్రీమింగ్ సిరీస్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా భారీ ఆడియన్స్ను సంపాదించుకుంది. ముఖ్యంగా అమెజాన్ సిరీస్ తర్వాత ఈ ఫ్రాంచైజ్ పాపులారిటీ మరింత పెరిగింది. కానీ సినిమాటిక్ ఇంపాక్ట్ పరంగా ఇది పెద్ద యూనివర్స్తో పోలిస్తే వెనకే ఉండడంతో ఇది నెంబర్ 15 వద్ద అయితే నిలిచింది. జాక్ రీచర్ క్యారెక్టర్ మోడర్న్ యాక్షన్ హీరోస్లో ఒకరిగా గుర్తింపు పొందాడు. ఇంటెలిజెన్స్, ఇన్వెస్టిగేషన్ మరియు బ్రూటల్ యాక్షన్ని కలిపిన విధానంగా ఈ ఫ్రాంచైజ్కి ప్రత్యేకమైన ఐడెంటిటీని ఇచ్చింది. జాక్ రీచర్ ఒక ఫార్మర్ మిలిటరీ పోలీస్ ఆఫీసర్. అతను దేశమంతా ప్రయాణిస్తూ అన్యాయాన్ని ఎదుర్కొంటూ ప్రమాదకరమైన కుట్రలను ఛేదిస్తూ ఉంటాడు. ప్రతి కథలో కొత్త ఎనిమీస్ మరియు మిస్టరీస్ని ఎదుర్కొనే రీచర్ అడ్వెంచర్స్ యూనివర్స్ యొక్క ముఖ్య కథ. నెంబర్ 14 బ్యాడ్ బాయ్ ఫ్రాంచైజ్. కలెక్షన్ $850 మిలియన్. విల్ స్మిత్ మరియు మార్టిన్ లారెన్స్ కెమిస్ట్రీ వల్ల బ్యాడ్ బాయ్స్ వరల్డ్ వైడ్గా ఆడియన్స్ను సంపాదించుకుంది. యాక్షన్ మరియు కామెడీని అద్భుతంగా బ్యాలెన్స్ చేయడం ఈ ఫ్రాంచైజ్ యొక్క ప్రధాన బలం. అయితే యూనివర్స్ ఎక్స్పాన్షన్ పరంగా ఇతర ఫ్రాంచైజ్ల కంటే చిన్నదిగా ఉండడంతో ఇది నెంబర్ 14 వద్ద అయితే నిలిచింది. 90s యాక్షన్ మూవీస్ గురించి మాట్లాడితే బ్యాడ్ బాయ్స్ పేరు తప్పనిసరిగా వస్తుంది. మైక్ లోరే మరియు మార్కస్ డియో ఇప్పటికీ ఆడియన్స్ను అలరిస్తూనే ఉంటుంది. మియామి పోలీస్ డిపార్ట్మెంట్కి చెందిన మైక్ లోరే మరియు మార్కస్ అనే ఇద్దరు డిటెక్టివ్స్ ప్రధానమైన క్రిమినల్స్ని ఎదుర్కొంటూ నగరాన్ని సేవ్ చేస్తూ ఉంటారు. యాక్షన్, కామెడీ మరియు ఫ్రెండ్షిప్ ఈ ఫ్రాంచైజ్కి గుండె లాంటివి. నెంబర్ 13 సోనీ స్పైడర్-మ్యాన్ యూనివర్స్. కలెక్షన్ $1.5 బిలియన్. స్పైడర్-మ్యాన్ క్యారెక్టర్ సాధారణంగా రూపొందించిన సోనీ స్పైడర్-మ్యాన్ యూనివర్స్ వెనమ్ సినిమాల విజయంతో మంచి కలెక్షన్స్ అయితే సాధించింది. అయితే ఇంటర్ కనెక్టెడ్ స్టోరీ టెల్లింగ్ మరియు ఆడియన్స్ రిసెప్షన్ పరంగా ఇంకా ఎంసీయూ స్థాయికి చేరుకోలేకపోయింది. అందుకే ఇది నెంబర్ 13. వెనమ్ క్యారెక్టర్ యూనివర్స్కి ప్రధాన బలం. మార్బేస్, క్రావెన్ వంటి క్యారెక్టర్స్ ద్వారా సోనీ తన స్వంత సూపర్ హీరో యూనివర్స్ని నిర్మించే ప్రయత్నం చేస్తుంది. స్పైడర్-మ్యాన్ ప్రపంచంలోని యాంటీ హీరోస్ మరియు విలన్స్ చుట్టూ తిరిగే కథల సమూహారమే సోనీ స్పైడర్-మ్యాన్ యూనివర్స్. వెనమ్, మార్బేస్, క్రావెన్ వంటి క్యారెక్టర్స్ తమ సొంత కథలతో యూనివర్స్ని విస్తరిస్తున్నారు. నెంబర్ 12 క్రీడ్ ఫ్రాంచైజ్. కలెక్షన్ $700 మిలియన్. రాకీ ఫ్రాంచైజ్ లెగసీని విజయవంతంగా ముందుకు తీసుకెళ్లిన సిరీస్ క్రీడ్. అడానిస్ క్రీడ్ క్యారెక్టర్ మరియు ఎమోషనల్ స్టోరీ టెల్లింగ్ వల్ల ఈ ఫ్రాంచైజ్ అభిమానులను సంపాదించుకుంది. కానీ ఓవరాల్ స్కేల్ పరంగా ఇది ఇంకా పెద్ద యూనివర్స్ కంటే వెనక ఉండడంతో నెంబర్ 12 వద్ద అయితే నిలిచింది. మైకేల్ బి జోర్డన్ పర్ఫార్మెన్స్ మరియు రాకీ లెగసీ ఈ ఫ్రాంచైజ్కి ఎమోషనల్ కనెక్షన్ని తీసుకొచ్చాయి. మోడర్న్ స్పోర్ట్స్ డ్రామాలో క్రీడ్ ఒక బెంచ్ మార్క్ అయితే మారింది. అపోలో క్రీడ్ కుమారుడు అడోనిస్ క్రీడ్ బాక్సింగ్ ప్రపంచంలో తనకంటూ ఒక గుర్తింపును సంపాదించుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాడు. రాకీ బాల్బో మార్గదర్శకంలో అతను ఛాంపియన్గా ఎదిగే ప్రయాణమే ఈ ఫ్రాంచైజ్ యొక్క ప్రధాన కథ. నెంబర్ 11 రెసిడెంట్ ఈవిల్ యూనివర్స్. కలెక్షన్ $1.8 బిలియన్. వీడియో గేమ్ ఆధారంగా రూపొందించిన అత్యంత విజయవంతమైన మూవీ ఫ్రాంచైజ్లో రెసిడెంట్ ఈవిల్ ఒకటి. జాంబీస్, బయో వెపన్స్ మరియు యాక్షన్ ఎలిమెంట్స్ వల్ల ప్రపంచవ్యాప్తంగా భారీ ఫ్యాన్ బేస్ని సంపాదించుకుంది. అందుకే ఇది నెంబర్ 11. గేమ్స్, యానిమేటెడ్ మూవీస్, సిరీస్ వంటి అనేక రూపాల్లో ఈ ఫ్రాంచైజ్ విస్తరించింది. హర్రర్ గేమింగ్ గురించి మాట్లాడితే రెసిడెంట్ ఈవిల్ని మర్చిపోలేము. అంబ్రెల్లా కార్పొరేషన్ అనే సంస్థ రూపొందించిన డెడ్లీ వైరస్ ప్రపంచాన్ని నాశనం చేస్తుంది. అలైస్ మరియు ఇతర సర్వైవర్స్ జాంబీస్, మ్యూటెంట్స్ మరియు బయో వెపన్స్ని ఎదుర్కొంటూ మానవాళిని సేవ్ చేస్తూ ఉంటారు. సర్వైవల్ హారర్ యూనివర్స్ యొక్క ప్రధాన బలం. నెంబర్ 10 మెన్ ఇన్ బ్లాక్ యూనివర్స్. కలెక్షన్ $1.9 బిలియన్. సైన్స్ ఫిక్షన్ మరియు కామెడీని అద్భుతంగా కలిపిన ఫ్రాంచైజ్ మెన్ ఇన్ బ్లాక్. ఏజెంట్ జే మరియు ఏజెంట్ కే క్యారెక్టర్స్ ప్రపంచవ్యాప్తంగా ఆడియన్స్ని సంపాదించుకున్నాయి. అయితే రీసెంట్ మూవీస్ ఆశించిన స్థాయిలో విజయాన్ని సాధించలేకపోవడం వల్ల ఇది నెంబర్ 10 వద్ద అయితే నిలిచింది. ఏలియన్స్ని హ్యూమర్తో చూపించడం మెన్ ఇన్ బ్లాక్కి ప్రత్యేకమైన గుర్తింపునైతే తీసుకొచ్చింది. న్యూరలైజర్ వంటి గ్యాడ్జెట్స్ ఇప్పటికీ పాప్ కల్చర్లో భాగంగా నిలిచాయి. భూమిపై మనుషులతో పాటు రహస్యంగా నివసిస్తున్న ఏలియన్స్ని పర్యవేక్షించి సంస్థ మెన్ ఇన్ బ్లాక్, ఏజెంట్ జే మరియు ఏజెంట్ కే కలిసి ప్రమాదకరమైన ఎక్స్ట్రా టెరెస్ట్రియల్ థ్రెట్స్ని ఎదుర్కొంటూ ప్రపంచాన్ని రక్షిస్తూ ఉంటారు. నెంబర్ 9 జుమాంజీ యూనివర్స్. కలెక్షన్ $2.1 బిలియన్.
ఒరిజినల్ జుమాంజీ మూవీ ఒక క్లాసిక్ కాగా రీబూట్ ఫిలిమ్స్‌తో కొత్త తరం ఆడియన్స్ కూడా ఆకట్టుకున్నాయి. అడ్వెంచర్, కామెడీ మరియు ఫ్యాంటసీ ఎలిమెంట్స్ వల్ల ఈ ఫ్రాంచైజ్ ప్రపంచవ్యాప్తంగా ఆడియన్స్‌ను సంపాదించుకుంది. అందుకే ఇది నంబర్ 9. బోర్డ్ గేమ్ కాన్సెప్ట్‌ని వీడియో గేమ్ ప్రపంచంగా మార్చడం జుమాంజీ ఫ్రాంచైజ్‌కి కొత్త జీవితాన్ని ఇచ్చింది. ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్ పరంగా ఇది అత్యంత విజయవంతమైన ఫ్రాంచైజ్‌లో ఒకటి. జుమాంజీ అనే మాయాజాల గేమ్‌ని ఆడిన వారు ఒక ప్రమాదకరమైన అడ్వెంచర్ ప్రపంచంలోకి ప్రవేశిస్తారు. అక్కడ సర్వైవల్ కోసం వారు అనేక ఛాలెంజెస్‌ని ఎదుర్కొంటూ గేమ్‌ని అయితే పూర్తి చేయాల్సి ఉంటుంది. నెంబర్ 8 ది మమ్మీ యూనివర్స్ కలెక్షన్ $2.4 బిలియన్. అడ్వెంచర్, ఫ్యాంటసీ మరియు యాక్షన్‌ని కలిపిన ది మమ్మీ ఫ్రాంచైజ్ ముఖ్యంగా బ్రెండన్ ఫ్రేజర్ సినిమాల వల్ల ప్రపంచవ్యాప్తంగా ఆడియన్స్‌ను సంపాదించుకుంది. యాన్షియంట్ ఈజిప్ట్ మైథాలజీని వినోదాత్మకంగా చూపించడం ఈ ఫ్రాంచైజ్ యొక్క ప్రధాన బలం. రిక్ ఓ'కానెల్ క్యారెక్టర్ మరియు ఇమ్హోటెప్ విలన్ ఇప్పటికీ ఆడియన్స్‌కు గుర్తుండిపోయే పాత్రలు. అడ్వెంచర్ మూవీ లవర్స్‌కి ది మమ్మీ ఒక నాస్టాల్జియా ఫ్రాంచైజ్. ప్రాచీన ఈజిప్ట్ సమాధుల్లో దాగి ఉన్న శక్తివంతమైన శాపాలు మరియు రెజరెక్ట్ అయిన మమ్మీస్‌ని ఎదుర్కొనే రిక్ ఓ'కానెల్ అడ్వెంచర్స్ ఈ యూనివర్స్‌కి పునాది. యాన్షియంట్ సీక్రెట్స్ మరియు సూపర్ న్యాచురల్ డేంజర్స్ ఈ ఫ్రాంచైజ్ యొక్క ప్రధాన కథ. నెంబర్ 7 ది క్రోనికల్స్ ఆఫ్ నార్నియా యూనివర్స్ కలెక్షన్ $2 బిలియన్. ఫ్యాంటసీ జోనర్లో హ్యారీ పాటర్ మరియు లార్డ్ ఆఫ్ ద రింగ్స్ లాంటి ఫ్రాంచైజ్తో పోలిస్తే నార్నియా చిన్నదైన ఫ్యామిలీ ఆడియన్స్లో దీనికి ప్రత్యేకమైన స్థానం ఉంది. బుక్స్ పాపులారిటీ మరియు టైమ్లెస్ స్టోరీ టెల్లింగ్ కారణంగా ఇది నెంబర్ 7లో నిలిచింది. అస్లాన్ క్యారెక్టర్ మరియు నార్నియా ప్రపంచం ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది ఆడియన్స్‌ని సంపాదించుకున్నాయి. ఫ్యాంటసీ లిటరేచర్ గురించి మాట్లాడితే నార్నియాని మర్చిపోలేము. ఒక మ్యాజికల్ వార్డ్రోబ్ ద్వారా నార్నియా అనే అద్భుత ప్రపంచంలోకి ప్రవేశించిన నలుగురు పిల్లలు అక్కడి ప్రజలను రక్షించడానికి మరియు చెడుపై పోరాడడానికి ముందుకొస్తారు. నెంబర్ 6 టాయ్ స్టోరీ యూనివర్స్ కలెక్షన్ $3.3 బిలియన్. యానిమేషన్ హిస్టరీని మార్చిన ఫ్రాంచైజ్లో టాయ్ స్టోరీ కూడా ఒకటి. పిక్సర్ యొక్క మొదటి ఫుల్ లెంత్ యానిమేటెడ్ ఫిల్మ్గా ప్రారంభమైన ఈ ఫ్రాంచైజ్ 3 తరాల ప్రేక్షకుల బాల్యాన్ని ప్రభావితం చేసింది. అందుకే ఇది టాప్ 6లో చోటు దక్కించుకుంది. వుడీ, బజ్ లైటియర్ వంటి క్యారెక్టర్స్ ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రాచుర్యం పొందిన యానిమేటెడ్ క్యారెక్టర్స్గా మారిపోయాయి. ఎమోషనల్ స్టోరీ టెల్లింగ్ టాయ్ స్టోరీకి ప్రధాన బలం. మనుషులు లేని సమయంలో టాయ్స్ సజీవంగా మారి తమ సొంత జీవితాన్ని గడుపుతూ ఉంటాయి. వుడీ, బజ్ మరియు వారి టాయ్ ఫ్రెండ్స్ మధ్య స్నేహం, భావోద్వేగాలు మరియు అడ్వెంచర్స్ యూనివర్స్ యొక్క ప్రధాన కథ. నెంబర్ 5 ఇండియానా జోన్స్ ఫ్రాంచైజ్ కలెక్షన్ $2.3 బిలియన్. అడ్వెంచర్ జోనర్ గురించి మాట్లాడితే ముందుగా గుర్తుకొచ్చే ఫ్రాంచైజ్ ఇండియానా జోన్స్. 40 ఇయర్స్ పైగా ఆడియన్స్ను అలరిస్తూ వచ్చిన ఈ ఫ్రాంచైజ్ సినిమా హిస్టరీలో అత్యంత ఇన్ఫ్లుయెన్షియల్ అడ్వెంచర్ సిరీస్లో ఒకటిగా నిలిచింది. అందుకే ఇది టాప్ 5లో చోటు దక్కించుకుంది. ఫెడోరా హ్యాట్, విప్ మరియు ఆర్కియలాజికల్ అడ్వెంచర్స్ వల్ల ఇండియానా జోన్స్ క్యారెక్టర్ ప్రపంచవ్యాప్తంగా ఐకానిక్గా మారిపోయింది. మోడర్న్ అడ్వెంచర్ మూవీస్కి ఇన్స్పిరేషన్గా నిలిచిన ఫ్రాంచైజ్ కూడా ఇదే. ఇండియానా జోన్స్ ఒక భూగర్భ శాస్త్రవేత్త మరియు అడ్వెంచరర్. ప్రపంచవ్యాప్తంగా దాగి ఉన్న పురాతన ఆర్టిఫాక్ట్స్ మరియు రహస్యాలను వెతుకుతూ ప్రమాదకరమైన విలన్స్ని ఎదుర్కొనే అతను సాహస ప్రయాణాలే ఈ ఫ్రాంచైజ్ యొక్క ప్రధాన కథ. నెంబర్ 4 మ్యాడ్ మ్యాక్స్ యూనివర్స్ కలెక్షన్ $1.2 బిలియన్. బాక్స్ ఆఫీస్ కలెక్షన్ పరంగా ఇతర ఫ్రాంచైజ్ కంటే చిన్నదైన కల్చరల్ ఇంపాక్ట్ మరియు ఇన్ఫ్లుయెన్స్ పరంగా మ్యాడ్ మ్యాక్స్ ఒక లెజెండ్. పోస్ట్ అపోకలిప్టిక్ జనర్ని బెంచ్ మార్క్గా నిలిచిన ఈ ఫ్రాంచైజ్ ముఖ్యంగా ఫ్యూరీ రోడ్ ద్వారా కొత్త తరానికి కూడా చేరువైంది. సినిమా హిస్టరీలో అత్యంత యూనిక్ సినిమాటిక్ వరల్డ్స్లో ఒకటిగా గుర్తింపు పొందింది. విజువల్ స్టోరీ టెల్లింగ్ మరియు యాక్షన్ విషయంలో మ్యాడ్ మ్యాక్స్ ఇప్పటికీ బెంచ్ మార్క్గా నిలిచింది. సమాజం పూర్తిగా కూలిపోయిన భవిష్యత్తులో నీరు మరియు ఇంధనం కోసం మనుషులు పోరాడుతూ ఉంటారు. ఈ ప్రమాదకరమైన ప్రపంచంలో మ్యాక్స్ రాకెట్ స్కై సర్వైవల్ కోసం చేసే పోరాటమే ఈ మ్యాడ్ మ్యాక్స్ యూనివర్స్ యొక్క ప్రధాన కథ. నెంబర్ 3 ఎక్స్‌మెన్ యూనివర్స్ కలెక్షన్ $6 బిలియన్ ప్లస్. మోడర్న్ సూపర్ హీరో ఎరాకి పునాది వేసిన ఫ్రాంచైజ్లో ఎక్స్‌మెన్ కూడా ఒకటి. మార్వెల్ సూపర్ హీరోస్కి పెద్ద తెరపై విజయవంతంగా పరిచయం చేసిన ఫ్రాంచైజ్ కూడా ఇది. వాల్వరిన్, ప్రొఫెసర్ ఎక్స్, మ్యాగ్నిటో వంటి లెజెండరీ క్యారెక్టర్స్ వల్ల ఇది ప్రపంచవ్యాప్తంగా భారీ ఆడియన్స్ను సంపాదించుకుంది.
సూపర్ హీరో జానర్ ప్రస్తుతం ఉన్న స్థాయికి చేరుకోవడంలో ఎక్స్‌మెన్ కీలక పాత్ర పోషించింది. మ్యూటెంట్స్ కాన్సెప్ట్ మరియు ఎమోషనల్ స్టోరీ టెల్లింగ్ ఈ ఫ్రాంచైజీకి ప్రధాన బలం. ప్రత్యేక శక్తులు కలిగిన మ్యూటెంట్స్ సమాజంలో వివక్షను ఎదుర్కొంటూ జీవిస్తూ ఉంటారు. ప్రొఫెసర్ ఎక్స్ నాయకత్వంలోని ఎక్స్‌మెన్, మ్యాగ్నెటో మరియు ఇతర థ్రెట్స్‌ని ఎదుర్కొంటూ మ్యూటెంట్స్ మరియు మానవాళిని సేవ్ చేస్తూ ఉంటారు. నెంబర్ 2 పైరట్స్ ఆఫ్ ద కరేబియన్ యూనివర్స్ కలెక్షన్ $4.5 బిలియన్. అడ్వెంచర్, ఫ్యాంటసీ మరియు కామెడీని అద్భుతంగా కలిపిన పైరట్స్ ఆఫ్ ద కరేబియన్ ప్రపంచవ్యాప్తంగా కోట్లాది ఆడియన్స్ను సంపాదించుకుంది. ముఖ్యంగా కెప్టెన్ జాక్ స్పారో క్యారెక్టర్ సినిమా హిస్టరీలోనే అత్యంత ఐకానిక్ క్యారెక్టర్స్లో ఒకటిగా నిలిచిపోయాడు. డిస్నీ థీమ్ పార్క్ అట్రాక్షన్ ఆధారంగా స్టార్ట్ అయిన ఈ ఫ్రాంచైజ్ $1 బిలియన్ సినిమాటిక్ ఫినామినన్గా మారింది. జాక్ స్పారో పాపులారిటీ ఈ యూనివర్స్ని మరింత ప్రత్యేకంగా నిలబెట్టింది. కెప్టెన్ జాక్ స్పారో అనే విచిత్రమైన పైలట్ సముద్రాలలో దాగి ఉన్న శాపాలు, సూపర్ న్యాచురల్ థ్రెట్స్ మరియు లెజెండరీ ట్రెజర్స్ని ఎదుర్కొంటూ అనేక సాహసయాత్రలు చేస్తూ ఉంటాడు. అడ్వెంచర్ మరియు మిస్టరీ ఈ ఫ్రాంచైజ్ యొక్క ప్రధాన ఆకర్షణ. నెంబర్ 1 గేమ్ ఆఫ్ థ్రోన్స్ యూనివర్స్ ఎస్టిమేటెడ్ రెవెన్యూ $10 బిలియన్ ప్లస్. టెలివిజన్ హిస్టరీని మార్చిన ఫ్రాంచైజ్ ఏదైనా ఉందంటే అది గేమ్ ఆఫ్ థ్రోన్సే. మూవీస్ కాకపోయినా పాపులారిటీ, ఫ్యాన్ బేస్, కల్చరల్ ఇంపాక్ట్ మరియు గ్లోబల్ ఇన్ఫ్లుయెన్స్ పరంగా ఇది ప్రపంచంలోని అతిపెద్ద ఎంటర్టైన్మెంట్ యూనివర్స్లో ఒకటిగా నిలిచింది. అందుకే ఈ లిస్ట్లో నెంబర్ 1 స్థానాన్ని దక్కించుకుంది. డ్రాగన్స్, వైట్ వాకర్స్, జాన్ స్నో, డెనేరస్ టార్గెట్ వంటి క్యారెక్టర్స్ ప్రపంచవ్యాప్తంగా పాప్ కల్చరల్ ఐకాన్స్గా మారిపోయాయి. స్ట్రీమింగ్ ఎరాని కొత్త స్థాయికి తీసుకెళ్లిన ఫ్రాంచైజ్ కూడా ఇదే. వెస్టర్స్ అనే ఫ్యాంటసీ ప్రపంచంలో ఐరన్ థ్రోన్ కోసం అనేక రాజు కుటుంబాలు పోరాడుతూ ఉంటాయి. రాజకీయ కుట్రలు, యుద్ధాలు, డ్రాగన్స్ మరియు సూపర్ న్యాచురల్ థ్రెట్స్ మధ్య జరిగే ఈ మహాకథ గేమ్ ఆఫ్ థ్రోన్స్ యూనివర్స్కి పునాది. ఇవే హాలీవుడ్లోని టాప్ 20 యూనివర్సెస్ మరియు ఫ్రాంచైజీల ర్యాంకింగ్. ఇంకా ఈ వీడియో మీద మీ థాట్స్ ఏంటో కామెంట్స్లో కామెంట్ చేయండి. అంటే ఏది ముందుకు రావాలి, ఏది ఫస్ట్లో ఉండాలి, ఏ సెకండ్లో ఉండాలి, ఇలా ఇంకా నేను మిస్ చేసిన ఫ్రాంచైజీలు ఏమైనా ఉంటే కామెంట్స్లో చెప్పండి. ఈ వీడియో మీకు బాగా నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఎన్ని కొరలో లైక్ సబ్స్క్రైబ్ మాత్రమే. ఓకే, బాయ్ గైస్.